శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణము 11వ అధ్యాయము. భీముని ఏకాదశి వ్రతము. మహాభారత యుద్ధము పూర్తి అయిన తర్వాత ధర్మరాజు హస్తినాపురమును రాజధానిగా చేసుకుని సమస్త భారతదేశానికి చక్రవర్తి అయి పరిపాలిస్తున్నాడు. దేశంలో ధర్మం 100కి 100 పాళ్ళు తూచా తప్పకుండా పాటింపబడుతుంది. పురోహితుడైన ధౌమ్యుడు వచ్చి పాండవులతో, అయ్యలారా, మీరు అన్ని ధర్మాలను పాటిస్తూ రాజ్యం పాలిస్తుంటే మీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ధర్మాత్ములుగానే ఉన్నారు. రాజు ధర్మాత్ముడైతేనే ప్రజలు కూడా ధర్మాత్ములవుతారు. రాజు పాపం చేసేవాడైతే ప్రజలు కూడా పాపాత్ములవుతారు. ఎప్పుడూ ప్రజలు రాజులా ఉంటే అలాగే ఉంటారు. ఈ విషయం గ్రహించి, ఓ ధర్మరాజా, నీవు చేసే ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పానంటే, రేపటి నుంచి మాఘమాసం ప్రవేశిస్తుంది. మీరందరూ ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న యమునా నదిలో మాఘస్నానం చేసి, సూర్యారాధన చేసి, విష్ణు పూజ కూడా చేసి దానాలు ధర్మాలు చెయ్యవలసి ఉంది. అది గుర్తు చేయడానికే నేను వచ్చాను అన్నారు. ధర్మరాజు సోదరులు, ద్రౌపది, అంతఃపుర స్త్రీలు అందరూ గురువుగారి ఉపదేశాన్ని ఆచరించటానికి సిద్ధమయ్యారు. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలెనని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా? ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడుకుపోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనెదురు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటెను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయుదును. కాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్విదితమే కదా. ఒక ఘడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను. కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినమున్నే ఆకలి ఎక్కువగా ఉండును. కావున ఆకలిదాహము తీరేటట్లు, ఏకాదశి వ్రత ఫలము దక్కేటట్లు నాకు సలహా నీయుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టము కనిపించదు. కాన నీవు దీక్ష పూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కాన ఆ దినము ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు ఏమాత్రమూ సంశయము లేదు. కాన ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. నీకు శ్రీకృష్ణుని మీద భక్తి ఉన్నది కదా, ఆయననే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు. నీకు ఆ కృష్ణ భగవానుడే ఉపవాసం ఉండే శక్తిని అనుగ్రహిస్తాడు. అనన్యా చింతయంతో మాం యే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో ఆయనే చెప్పాడు కదా. తనను ఆరాధించే భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. ఏ సందేహము మనసులో పెట్టుకోక ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని హితోపదేశం చేశాడు. భీముడు గురువుగారి మాటను శిరసావహించి ఆ మరునాడు ఏకాదశి రోజున యమునా నది స్నానం చేసి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి దప్పికలు మరిచి ఉపవాసం చేసి ఆ భగవానుని అనుగ్రహం సంపాదించాడు. మాఘపురాణము 11వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.